మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో పీడీఎస్ బియ్యం మాయంపై ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అటు ఆయన భార్య జయసుధకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరారు. అయితే ఆ విచారణకు పేర్ని ఫ్యామిలీ హాజరు కాలేదు. దీంతో పోలీసులు ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, ఏదైతే ఉందో రేషన్ పీడిఎఫ్ బియ్యం కేసు సంబంధించి ఇటు పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో పేరు నాని భార్య జయసుధపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తాజాగా పోలీసులకు సంబంధించి పేరు నాని కుమారుడు అనేటువంటి కిట్టి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ పేరు నానికి చెందిన గోడంలో రేషన్ బియ్యం కేసు పోలీసులు దర్యాప్తు కింద వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. కేసు దర్యాప్తులో భాగంగానే తండ్రి కొడుకులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చేందుకు పేరు నాని ఇంటికి పోలీసులు వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఎవరు లేని పక్షంలో తలుపులకు నోటీసులు అందించి పోలీసులు వెనుదిరిగారు. నిన్న 2 హాజరు కావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు పేర్కొన్నారు. ఇప్పుడు వరకు కూడా పేరు నాని కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎలాంటి పోలీసులు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పేరు నాని భార్య ఎవరైతే ఉన్నారో జయసుధ సంబంధించి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దీనికి సంబంధించి వీళ్ళు దేశం విడిచి వెళ్లకూడదు అటు పోలీసులు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి పోలీసులు ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రత్యేకంగా 4 బృందాలతో విజయవాడ, అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం 3 అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. లుకౌట్ నోటీస్ జారీ చేశారు. పోలీసులకు పేరు నాని కుటుంబం సవాల్ వేస్తున్నట్టే చెప్పాలి. ఇప్పటి వరకు గత 10 రోజుల నుంచి పోలీసులు వీళ్ళ కోసం గాలిస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా వాళ్ళ ఆచూకీ అయితే తెలియలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు మీద కొంత అనుమానం అయితే ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు తెలియకుండా వీళ్ళు ఎక్కడ ఉన్నారు, పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్తున్నప్పటికీ వీళ్ళు దర్యాప్తులో లోతుగా డెప్త్గా వెళ్ళట్లేదని చెప్పేసి పబ్లిక్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ పేరు నాని కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.